తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు రోజులు దగ్గర పడుతున్న కొద్దీ అన్ని పార్టీల నడుమ మాటల పంచాయతీ మోపైందుల్లా. ఇప్పుడైతే మాజీ అధికార పార్టీ బీఆర్ఎస్ కు అట్లనే తెలంగాణ బీజేపీ పార్టీల మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అనే రేంజ్లా ఒక్కల మీద ఒక్కలు ఎట్లా గరమైతుర్రో చూడురోసారి. ఇక ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దగ్గరికి వచ్చుడుతోని బీఆర్ఎస్ బీజేపీ పార్టీల మధ్య మాటల మంటలు రేగినాయిల్లా. ఇప్పుడు కేటీఆర్ బండి సంజయ్ల లొల్లి మళ్ళొకసారి వైరల్ అయినాయి. మొన్న కరీంనగర్ లో మీటింగ్ పెట్టి సంజయ్ ని కేటీఆర్ అరుచుకుంటే ఈసారి మీడియా ముంగడికి వచ్చిన సంజయ్ కేటీఆర్ ని అట్లనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిపి అరుచుకున్నాడు. ఏ గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వము గతంలో రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని నిధులు చెప్పాలని దమ్ముందా నీకు? మేము చెప్తాం. ఏ గ్రామానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎన్ని నిధులు తీసుకొచ్చామో చెప్పడానికి మేము ధైర్యంగా ముందుకు వస్తున్నాం. రామన్ మీ అయ్యాను బండి సంజయ్ బడి కట్టిండా గుడి కట్టిండా అనే యాదాద్రి కట్టినా అంటున్నాడు. యాదాద్రిని వ్యాపార కేంద్రంగా చూసినటువంటి మూర్ఖుని నువ్వు. నేను మళ్ళీ చెప్తున్నా, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి మేధావి, చాలా పెద్ద మేధావి, ప్లస్ కేసీఆర్ కొడుకు, ఇద్దరు నాస్తికులు. వీళ్ళు ఇట్లా బొట్టు పెడతారు, అందరి ముందు నటిస్తారు, బయటకు పోయి బొట్టు చూసుకుంటారు వీళ్ళు. వాళ్ళిద్దరు అంతే. ఇక అట్లనే జీపీలకు బీఆర్ఎస్ ₹1 కూడా ఇయ్యలేదు అన్నాడు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించిర్రు, సర్పంచులు అప్పులపాలయ్యిర్రు. సర్పంచుల ఆందోళనకు మద్దతు ఇస్తామన్న సంజయ్ సారు సర్పంచులతోని పని చేయించి బిల్లులు ఇయ్యలేదు. గత ప్రభుత్వం పేరు చెప్పి ఈ ప్రభుత్వం తప్పించుకోవద్దని హితవు పలికిండు సారు. సర్పంచుల సమస్యల మీద అడిగే హక్కు బీఆర్ఎస్ కు లేదు. సర్పంచుల పేరుతోని బీఆర్ఎస్ కొత్త డ్రామా మొదలు పెట్టింది అన్నాడు సారు. కేటీఆర్ అహంకారం తగ్గించుకోవాలని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిగుంటదని గట్టిగానే అరుచుకున్నాడు. మరిగా చూడాలి దీని మీద కేటీఆర్ ఎట్లా రిప్లై ఇస్తాడో.